శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ఆయన్ను స్వాగతం పలికేందుకు పూర్తి స్థాయిలో ప్రజలు వచ్చిన పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తోంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు ప్రజా సంఘాలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే 3648 కిలోమీటర్ల మేర తమ కోసం పాదయాత్ర చేసిన పాదయాత్రికుడికి ఘన స్వాగతం పలికేందుకు అదేవిధంగా నీరాజనాలు పలికేందుకు చాలా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, రేణిగుంట రైల్వే స్టేషన్లో కొద్దిసేపటి కిందటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్రైన్ దిగారు. ట్రైన్ దిగిన తర్వాత నేరుగా ఆయన పద్మావతి గెస్ట్ హౌస్కి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను చూసేందుకు, మాట్లాడేందుకు, ఆయనతో కరచాలం చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అదేవిధంగా విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపుగా 14 నెలల పాటు 13 జిల్లాల్లో 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. దాదాపుగా అన్ని వర్గాల ప్రజలను కలవడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో గత ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. అందులో 600 ప్రధానమైన హామీలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్న కోపం, ఆగ్రహం ప్రధానంగా ప్రజల్లో కనిపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికేందుకు రేణిగుంట రైల్వే స్టేషన్కు చాలామంది ప్రజలు ఇప్పటికే చేరుకున్నారు. ఆయన కొద్దిసేపటి కిందటే ఎక్స్ప్రెస్ ట్రైన్ని, దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్ని దిగారు. ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికిన నేపథ్యం కనిపిస్తోంది. చూడొచ్చు కూడా మనం, ఎందుకంటే ఈ ప్రధానమైన వంతెన గుండానే నేరుగా 4వ ప్లాట్ఫామ్ నుంచి నేరుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్ళనున్నారు. ఇక్కడ పద్మావతి గెస్ట్ హౌస్కి వెళ్ళున్నారు. అక్కడ నుంచి కాసేపు విశ్రాంతి తీసుకొని అక్కడ రిఫ్రెష్ అయిన తర్వాత నేరుగా అలిపిరి మార్గానికి చేరుకున్నారు. అలిపిరి దాకా వాహనాల్లోకి వెళ్ళి అలిపిరి నుంచి కాలినడకన 7 కొండలు ఎక్కడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళున్నారు. కాలినడకన వెళ్ళి ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకోనున్నారు. చూడొచ్చు, ప్రధానంగా ప్రజల కోలాహలం నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట రైల్వే స్టేషన్లో వస్తున్న దృశ్యాలను మనం ప్రత్యక్షంగా లైవ్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపున పార్టీ నేతలు, అభిమానులకు తోడు ప్రజలు పెద్ద సంఖ్యలో రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఎందుకంటే తమ కోసం, తమ సమస్యలు తీరేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రికుడికి తమదైన శైలిలో తిరుపతి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల నడుమ రేణిగుంట రైల్వే స్టేషన్ ఇప్పటికే కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తమ సమస్య కోసం కుటుంబాన్ని వదిలేసి అదేవిధంగా 14 మాసాల పాటు ఆయన నేరుగా రాష్ట్ర నలుమూలల, అంటే దాదాపుగా ఇడుపులపై నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర నిర్వహించిన పరిస్థితి. నిన్న పాదయాత్ర ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో అక్కడ భారీ బహిరంగ సభ ముగిసిన తరువాత నేరుగా ఇచ్చాపురం నుంచి తిరుమల వెళ్లేందుకు ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఇక్కడ రేణిగుంట రైల్వే స్టేషన్లో కొద్దిసేపటి కిందటే ట్రైన్ దిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తమ సమస్యల కోసం, తమ సమస్యలు తీరేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపాలి. అదేవిధంగా తమ సమస్యలను పూర్తి స్థాయిలో మరికొన్ని విన్నవించాలన్న ఉద్దేశంతో వెళ్తూ ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేస్తూ ఉన్నారు. ప్రజలు అభివాదం చేస్తూ ఉన్నారు. ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ గారితో కరచాలం చేసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు, ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు, జనం వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో రేణిగుంట రైల్వే స్టేషన్ మొత్తం జనంతో కిక్కిరిసిపోయిన ప్రాంతం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తమ కోసం ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నాయకుడు ఇప్పటిదాకా ఎవరూ లేరు. ఆ నేపథ్యంలోనే జగన్ గారి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లడంతో పాటు పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసినందుకు జగన్ను ప్రత్యేకంగా ఇక్కడున్న ప్రజలంతా అభిమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఆయన హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల నేపథ్యంలో సుమారుగా 600 హామీలు ఇచ్చారు. అయితే వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజలు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో తమ కష్టాలు తెలుసుకునేందుకు అదేవిధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చిన చంద్రబాబు వైఖరి నిరసనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను 3648 కిలోమీటర్ల పాటు చేశారు. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం దాకా పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. లక్షల మంది జగన్కు సంఘీభావం తెలిపి మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రజా సంకల్ప యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతమైన నేపథ్యంలోనే ఇచ్చాపురం నుంచి నేరుగా తిరుపతి చేరుకున్నారు. ఇక్కడ రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్న వైఎస్ జగన్ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లడంతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి ఎటు చూసినా కనిపిస్తోంది. మరి కాసేపట్లో పద్మావతి గెస్ట్ హౌస్కు చేరుకోనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రిఫ్రెష్ అయిన తర్వాత నేరుగా అలిపిరికి చేరుకుంటారు. అక్కడ అలిపిరి నుంచి తిరుమల కొండపైకి దాదాపుగా 7 కొండలు ఉన్నాయి. 7 కొండల పైకి కాలినడకన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. కిషోర్, రైట్, థ్యాంక్ యూ సుమారెడ్డి. సుమారు ఎంత టైం పడుతుంది తిరుపతి చేరుకోవడానికి ఇక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఒక అరగంటలో నేరుగా పద్మావతి గెస్ట్ హౌస్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేరుకున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి కిందటే రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్ళారు. నేరుగా 12-15 కిలోమీటర్ల మేర ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్ కి మరొక 15-20 నిమిషాల్లో వైఎస్ జగన్మోహన్ చేరుకున్నారు. అక్కడ కాసేపు రిఫ్రెష్ అయిన తర్వాత అదేవిధంగా విశ్రాంతి తీసుకున్న తర్వాత నేరుగా అలిపిరికి వెళ్తారు. అలిపిరి అంటే దాదాపుగా 12-1 గంట మధ్యలో అలిపిరికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి కాలినడకన మార్గాన నేరుగా తిరుమల చేరుకుంటారు. తిరుమల చేరుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఎందుకంటే ప్రజా సంకల్ప యాత్ర విజయవంతానికి ఒకవైపున ప్రజలు పెద్ద సంఖ్యలో మద్దతు పలికిన నేపథ్యంలో మరోవైపున దేవుడు ఆశీస్సులతోనే ప్రజా సంకల్ప యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో కాలినడక మార్గాన తిరుమలకు చేరుకొని ఆయన శ్రీవారి దర్శనానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆ తర్వాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తారు. అయితే దారి వెంబడి అంటే ఏదైతే అలిపిరి నుంచి తిరుమలకి వెళ్లే మార్గంలో ఎలాంటి పార్టీ యాక్టివిటీస్ ఉండకూడదని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొనింది. ఎందుకంటే స్లోగన్స్ కావచ్చు లేకుంటే ఇతరాతర యాక్టివిటీ. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఒక కుట్రపూరితంగా ఆధ్యాత్మిక కుట్ర పన్నే అవకాశం ఉందని చాలా స్పష్టంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పటికే ఆరోపించడం జరిగింది. ఎందుకంటే కాలినడకన వెళ్లే మార్గంలో జై జగన్ అదేవిధంగా పార్టీ జెండాలు చూపుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొంత కించపరిచే విధంగా అదేవిధంగా స్వామివారిని కించపరిచే విధంగా చేసే కుట్ర ఉన్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తల సమన్వయంతో ఉండాల్సిందే. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పన్నుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.